చూసినవన్నీ అలాగే కనబడుతున్నవి, విలువలే ఏవి. కానీ వచ్చిన చికాకు ఎక్కడొచ్చింది? ఆధ్యాత్మిక సంస్థలో. ఆ సంస్థ అక్కడ మాట మీద నిలబడటం లేదు, ఇక్కడ మాట మీద నిలబడటం లేదు. నమః. ఓం శాంతి. సమయాభావంతో ఈ మంత్రాన్ని 2 భాగాలుగా విభజన చేసి పంపించడం జరిగింది. మొదటి భాగం మీరు చూశారు కదా. ఇప్పుడు రెండో భాగం ఇది. దీన్ని చూడండి, ఆఖరి వరకు చూడండి. ఆఖరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సత్యాన్ని గ్రహించండి. సత్య మార్గంలో మనందరం కూడా ప్రయాణం సాగించి పరమేశ్వరుని యొక్క సన్నిధికి చేరుకుందాం. సరే, ఇప్పుడు చూడండి. మళ్ళీ కింద పడతావు, మళ్ళీ అక్కడ జన్మ, ఎవరి దగ్గర జన్మ తీసుకుంటావు, మళ్ళీ అన్నీ సట్టుబడి పెరుగుతుంటుంటాయి. ఇవన్నీ తీర్చుకోవాలి. అందుచేత ఉన్నటువంటి గత జన్మల తాలూకా కర్మల్ని ప్రక్షాళన సెటిల్మెంట్ చేసేసుకొని కొత్తగా అకౌంట్స్ స్టార్ట్ చేయకుండా, ఏ అకౌంట్స్? కర్మల ఖాతా అకౌంట్స్ స్టార్ట్ చేయకుండా ముక్తికి వెళ్ళడానికి కావాల్సిన పురుషార్థం చేసుకో అని జ్ఞానం చెప్తుంది. మరి జ్ఞానం అలా చెప్తున్నప్పుడు నేను ఇంకెవరి మీద కోపగించుకుంటానండి? నాకు వ్యతిరేకంగా వ్యవహరించినా, నన్ను దూషించినా, లేదా నాకు రకాల కార్యక్రమాలు నన్ను హింసిస్తూ, నాకు మోసము అన్యాయం నన్ను బాధిస్తున్నా, ఇవన్నీ నేనేమని అనుకుంటాను? ఓహో, గత జన్మలలో నేను ఏదో చేశాను వీళ్ళకి, అందుకని అవన్నీ ఇప్పుడు సెటిల్మెంట్ అయిపోతున్నాయి అని ఒక భావన. రెండో భావన ఏంటి? నేను ఉన్నతమైన పురుషార్థం చేసుకుంటున్నాను, నా ఆత్మను ఉన్నత స్థితికి తీసుకుని వెళుతున్నాను. నేను ఆత్మ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే నా ఉన్నత స్థితి నేను పక్కా చేసుకోవడానికి నన్ను సరిదిద్దాలి కదా. ఆ సరిదిద్దడానికి ఈ విధమైన వ్యక్తులు నా దగ్గరతోటి నాతోటి ఉంటూ నాకు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ, నన్ను దూషిస్తూ, హింసిస్తూ, నాకు నానా విధాలుగా నన్ను డగమగ చేసి నా కింద పడగొట్టేస్తున్నారు. అంటే ఇలాంటి వారు అందరి మధ్య నేను ఉంటూ స్థిత ప్రజ్ఞత్వముతో నేను ఎంతవరకు ఉండగలుగుతాను అని నేను పరీక్షించుకోవడానికి వీళ్ళందరి మధ్యన నేను ఉంటూ ఇప్పుడు నా స్థితిలోనికి నేను చేరుకోవాలి. ఇందుకోసం బాగా పురుషార్థం చేయాలి అనేది రెండో మార్గం. మొత్తానికి 2 మార్గాలు నేను అన్వయించుకొని అనుష్ఠానంతో నేను జీవయాత్ర సాగిస్తే అప్పుడు నేను ఎలా తయారవుతాను? గుణమూర్తిగా, చరిత్రవంతంగా తయారైపోతున్నాను. ముందు మంత్రంలో నిన్న రోజు చెప్పాను కదా, విలక్షణుడు అని చెప్పేసి, అలాగా విలక్షణ స్వరూపమూర్తిగా అందరి నుంచి నేను భిన్నంగా ఉంటాను. అది అప్పుడు అందరిలో ఆత్మనే చూస్తాను, అందరిలో పరమాత్మనే చూస్తాను. ప్రకృతి, జడము, ఆత్మ చైతన్యము, పరమాత్మ చైతన్యము అందరం ఆత్మస్వరూపాలమే. ఈ భూమిని రంగస్థలం మీదకి మేము చేసుకున్న అనేక జన్మల కర్మల్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి అందరూ ఈ భూమి మీదకి వచ్చి నాటకం ఆడుతున్నాం. ఆ నాటకంలో వాళ్ళది ఆ పాత్ర, నాది ఈ పాత్ర, ఇంకొక పాత్ర. ఈ పాత్రల రహస్యాలు నాకు అర్థమైపోయాయి కాబట్టి ఎవరిని నేను ద్వేషించను. ఒకవేళ ద్వేషించాను అనుకోండి, మళ్ళీ కర్మల కథ పెరుగుతుంది. దూషించాను అనుకోండి, కర్మల కథ పెరుగుతుంది. హింస, మోసము, దుష్టక్రియలు చేస్తే కర్మల కథ పెరిగిపోతుంది. ఈ రహస్యాలు అర్థమైపోయిన తర్వాత అమ్మో ఇంకెవరితో మాట్లాడకూడదు, ఎవరేమన్నా అనవసరం, నాకు వాళ్ళ నాది, ఎవరికి వాళ్ళు వాళ్ళది. ఇలాంటి స్థితిలోనికి నేను చేరుకుని అందరినీ ఆత్మస్వరూపంగా చూస్తూ ఆత్మ ఆనందానుభవాన్ని పొందుకుంటాను. ఇది అన్నమాట ప్రాణశక్తి అంటే యోగ సాధన, జ్ఞాన సాధన. ఈ నియమ పద్ధతిలో చేసేటటువంటి వాడికి కలుగుతుంది. మరి ఇంక ఇలాంటి వాడికి ఇంకా భక్తి ఏంటండి? ఇప్పుడు చేసే తంతు ఎక్కడదండి? ఇంక వీడికి అవసరమా? ఆలోచించండి, అర్థం చేసుకోండి. సరే, ఆత్మానంద అనుభవాన్ని పొంది అందరిలో తన ఆత్మ వంటి ఆత్మయే ఉందన్న జ్ఞానాన్ని పొంది ఇతరుల పట్ల
క్రోధ, హింస ప్రవృత్తులను విడనాడి ప్రేమభావాన్ని వహిస్తాడు. తాత్కాలికంగా ఇతరుల దోషాల వలన కలిగిన క్రోధం కలిగిన ఎడల ప్రాణాయామాభ్యాస సుశిక్షితమైన అతని మనస్సు అతని దోషాన్ని ఎత్తి చూపుతుంది. ఒకవేళ ద్వేషం, మీరేదో చేశారు, నన్ను ఏదో తిట్టారు, లేదా నాకు ఏదో చేశారు, ఆ దోషాన్ని నేను చూశాను, నా మనసులో వచ్చి దాని కోపం వస్తుంది. రాకపోదు, కోపం ఎందుకు రాకుండా ఉంటుందండి? ఉప్పు తింటే కారం తింటున్నాం కదా, తప్పు చేసాడు కోపం వచ్చేసింది, లేదా నా మీద ఏదో వ్యతిరేకంగా చేసి కోపం వచ్చేసింది. కోపం వచ్చినా సరే వెంటనే నా యోగ సాధన, నా జ్ఞాన సాధన వెంటనే నా తప్పులు ఎత్తి చూపించేస్తుంది నాకే లోపట. అమ్మో, నేను అనవసరంగా వీడి కోపగించుకోకపోతున్నానే, కోపగించకూడదు, ఏదైనా ద్వేషం వచ్చేస్తుంది మీద అతని మీద నాకు ద్వేషం రానివ్వకూడదు అని నన్ను నేను తమాయించుకుంటాను, నిగ్రహించుకొని నేనేమిటో అవతల వ్యక్తి బయటికి కనబడకుండా నా లోపల ఉబ్బుకుతున్న ఈ క్రోధాన్ని, అతని మీద ద్వేషాన్ని తమాయించుకొని మళ్ళీ ప్రశాంత స్థితిని అనుభవం చేసేసుకుంటాను. ఇలాంటి శక్తి యోగ సాధనలో వస్తుంది. జ్ఞానము వినడము కాదు, జ్ఞాన సాధన చెయ్యాలి. జ్ఞాన సాధనతో పాటు ప్రాణశక్తిని వశపరుచుకొని యోగ సాధన చెయ్యాలి. ఈ రెండు కలవాలి, రెండు కలిస్తే చరిత్ర మారిపోతుంది. అది చెప్తుంది ఇక్కడ. క్రోధం కలిగిన ఎడల ప్రాణాయామాభ్యాస సుశిక్షితమైన అతని మనస్సు అతని దోషాన్ని ఎత్తి చూపుతుంది. అప్పుడు అతడు ఇతరుల తప్పులు ఎంచనే లేడు. ఇంకా ఇలా ఇది తెలిసిపోయిన తర్వాత ఇంక వాళ్ళ తప్పులు ఇతరులు ఎంచుతాడండి, ఇంకేమీ ఎంచడు. ఆ రీతిగా అతడు పరదోషదర్శి కాక ఆత్మదోషదర్శి మాత్రమే అవుతాడు. మీ వలన నాకు హాని కలిగింది, నేను మామూలుగా ఉండినట్లయితే నువ్వే నన్ను మోసం చేసావు, నువ్వు ఇలా చేయకపోతే ఇలాగ అయ్యేది కాదు, నాకు నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు, నేను నమ్మాను, నువ్వు నమ్మితే నాకు ఎంత పని చేస్తావా అని రకరకాలుగా ఇతరుల మీద దోషాలు వేసేటటువంటి విధానానికి స్వస్తి పలికేసేసి తన లోపల ఉండే దోషములు ఏమిటో, తన దోషాలు తనే చూసుకునే విధంగా తను తయారైపోతాడు. అప్పుడు ఇతరులను ఏ విధంగా కూడా నిందించడు. మరి ఇలాగ తయారు కావడానికి వీడు ఏం చెయ్యాలి? ప్రాణశక్తిని వశపరుచుకొని ప్రాణాయామ సాధన చెయ్యాలి. అంతేగాని అలాంటి శక్తులు ఏమి చేస్తే ఈ శక్తులు వశమవుతాయి? ఏ శక్తులు? ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి నేను ఏమి చేస్తే నాకు వశమవుతుంది అని ఆ విధంగా దాని వైపు నేను అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఆ విధమైన యోగ సాధన చెయ్యాలి. నేను చేస్తే అప్పుడు ఇతర దోషాలు నాకు కనబడవు. ఇతరులు ఎలాగ ఉన్నారు నాకు అనవసరము, ఎంతసేపు నా గోల నాదే. ఇంకా మరి ఇదన్నమాట ధ్యానము, ఇదన్నమాట యోగ సాధన, ఇది ప్రాణకర్మ. మరి ఇలాంటి ప్రాణకర్మ, ఇలాంటి యోగ సాధన చేస్తున్నారా? ఆమె యోగాలు చేస్తుంటుంటే మాకు అది కనబడిపోతున్నాయి, ఇవి కనబడిపోతున్నాయి, అక్కడికి వెళ్ళిపోయాను, ఇక్కడికి వెళ్ళిపోయాను, ఈ దేశం వెళ్ళిపోయాను, ఆ దేశం వెళ్ళిపోయాను, ఇవన్నీ ఎవరికి కావాలండి? ఇలాంటి భ్రమజాలాలలోనికి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఈ మెడిటేషన్ పేరుతోటి, ధ్యానాల పేరుతోటి నాకు ఈ సాక్షాత్కారం జరిగిపోయింది, నాకు ఆ సాక్షాత్కారం జరిగింది, నేను అక్కడికి వెళ్ళాను, ఈ దేశం వెళ్ళాను, ఆ దేశం వెళ్ళాను. దేనికోసం? ఈ దేశం వెళ్ళి, ఆ దేశం వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి ఈ సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తే ఏమొచ్చింది నాకు? నాలో కోపం తగ్గిందా? నాలో ఈర్ష్య తగ్గిందా? నాలో అసూయ తగ్గిందా? నాలో లోభం తగ్గిందా? మోహం తగ్గిందా? క్రోధం తగ్గిందా? చెప్పండి. ధ్యానాలు, మెడిటేషన్లు రకరకాల తోటి ప్రజలందరూ అటు ఇటు గందరగోళం అయిపోయి గజిబిజిగా అయిపోతున్నారు. ఇవన్నీ కాకుండా వేద ప్రమాణంలో పరమాత్మ ఏం చెప్పాడు వేదంలో, దాన్ని అనుసరించి ప్రాణశక్తిని, శ్వాసని స్వాధీనపరుచుకునే విధంగా, ఈ ప్రాణశక్తిని ఆధీనం చేసుకునే విధంగా యోగ సాధన చేస్తున్నారా? చెప్పండి. సరే, ఆత్మదోషదర్శి మాత్రమే అవుతాడు. ఆ విధంగా అతడు అంతర్బాహ్య ఇంద్రియ నిగ్రహం గల సంయమి అయి నిర్భయుడు కాగలడు. సంయమం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అన్నమాట. అంతరం బాహ్యం రెండు విధాలుగా కూడా. అట్టి సంయమి ధనమెప్పుడు నష్టము కాదు. కారణము నిత్య జీవితంలో ఆకర్షణకు లొంగని అతని ఇంద్రియ సంయమశీలమే. కళ్ళ ద్వారా చూసేస్తున్నాం, వశమైపోతున్నాం. నాలుగు రుచులు, టేస్ట్లు, నోటికి బానిస అయిపోతున్నాం.
కళ్ళకి బానిస అయిపోతున్నాం. శ్రవణానందం మనిష, దృశ్యానందం, వాచానందం, ఇక అన్నిటికీ ఈ కర్మేంద్రియాలకి బానిసగా మారిపోయింది ఆత్మ. ఈ బాహ్య కర్మలలోనికి వెళ్ళి విచిత్ర కర్మలు చేస్తూ కర్మలో కూరుకుపోయి పతనమైపోతుంది. కానీ ఇలాంటి సంయమం పాటించినటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగించుకొని ప్రాణశక్తిని వశపరుచుకునేటటువంటి వాడు దేనికి లొంగడు. తద్వారా లోకంలోని ఆకర్షకమైన దుర్వ్యసనాలకు దూరంగా ఉండగలడు. అంతేకాక ముఖ్యంగా ఆ వ్యక్తిలో సర్వజీవులు తన వంటి వారే. పిపిలకాది బ్రహ్మ పర్యంతము సర్వజీవకోటి కూడా ఆత్మస్వరూపులే అన్న సమాన భావన స్థిరంగా మనసును నాటుకుంటుంది. తద్వారా అందరి ఎడల ప్రేమ భావన మరియు న్యాయ ప్రవర్తన అలవడుతుంది. అయ్యా అమ్మ తల్లారా, మెడిటేషన్ చేస్తున్నారు, ధ్యానాలు చేసేస్తున్నారు, మీకు ఆత్మ విలువలతో మొరాలిటీస్తో ఉంటున్నారా? మిమ్మల్ని ద్వేషించే వారి పక్కన, మీరు హింసించే వారి పక్కన, మిమ్మల్ని వ్యతిరేకించేసేటటువంటి వారి దగ్గర మీరు ప్రేమగా వ్యవహరిస్తున్నారా? ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చిన తర్వాత కూడా అక్కడ మీరు ఇంకా స్వలాభాలతోటి మీ ఉన్నతి తప్పుకొని మీరు ఉండేటువంటి ఆర్గనైజేషన్లో దానికి ఏజెంట్లుగా మారిపోయి ఆ సంస్థను డెవలప్ చేయడానికి మీరు మీ కార్య వ్యవహారాలను మళ్ళా తీసుకొచ్చి మీ ఆత్మ విలువలను నశింపజేసుకొని శారీరక భ్రాంతులను రకరకాల కర్మలు చేస్తూ మళ్ళీ చిక్కుపడిపోతున్నారు. అవునా కాదా? ఇది అవసరం మీకు? అన్ని వదిలిపెట్టేశారు, ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చేసారు. తల్లిని విడిచిపెట్టారు, తండ్రిని విడిచిపెట్టారు, అన్నదమ్మని విడిచిపెట్టారు, అన్నీ వదిలిపెట్టి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత మీ ఉన్నతేదో వెళ్ళడానికి పురుషార్థం చేసుకోవాలి. కానీ మళ్ళా మీరు ఈ బాహ్య కర్మలో చిక్కుకుపోతే ఇంకా మీ ఉన్నతి ఒకటే ఉన్నతి. సరే, ఇక్కడ ఏమంటాడు? ఆ వ్యక్తిలో సర్వజీవులు తన వంటి వారే అన్న సమాన భావన స్థిరంగా మనసులో నాటుకుంటుంది. తద్వారా అందరి ఎడల ప్రేమ భావన మరియు న్యాయ ప్రవర్తన అలవడుతుంది. అందుకే అట్టి వ్యక్తి అందరికీ ప్రీతిపాత్రుడవుతాడు. అట్టివాడు సమాజానికి చాలా ముఖ్యుడు. కాబట్టి వేదం ప్రణూసమర్థ సవసాజనాగ అతిస్తస్తో ఉదీమరుతో యమావథ అని చెప్పేసింది ఋగ్వేదము 1:64-13. ఓ ప్రాణశక్తులారా, మీరు ఎవరిని ప్రీతిపూర్వకంగా సంరక్షిస్తారో అట్టివాడు సాధారణ జనుల కంటే తన ఆత్మ శబ్ద బలాధిక్యం చేత అగ్రగామిగా ఉంటాడు. అందరూ నశించిపోయేటటువంటి వారే, వీళ్ళతో నాకెందుకు లెక్కలు? వాళ్ళు పిచ్చి పనులు చేసుకోనండి, నాకు వద్దు, నేను దాటిపోయిన, నాకు అనవసరం, నా గోల ఎంతసేపు పురుషార్థం చేసుకుని ముక్తిని పొందుకుని ఆయన సాన్నిధ్యంలో ఉండాలి. ఇది వీడి గోల. మరి మీరు ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఆ మార్గం తాలూకా విషయాలతోటి, ఆ మార్గమిక సంస్కారాలతోటి ఎక్కడ నడుస్తూ ఉంటుంటే మీరే అయితే ఆత్మ ఉన్నతండి. ఇప్పుడు ఆధ్యాత్మిక సంస్థలలో ఉండినటువంటి వాళ్ళందరూ కూడా ఇలాగే కనబడిపోతున్నారు. అవన్నీ విడిచిపెట్టిస్తారు. ఓ దేవుడా దేవుడా దేవుడు దేవుడితో ఉంటున్నారు. దేవుడితో ఉండడం మామూలే, మళ్ళీ ఆ పనులు మామూలే. అది ఇది రెండు కలిపి చేస్తున్నారు. ఇదేం ప్రగతి పదమో అర్థం కాదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, జనరల్గా ఆధ్యాత్మిక సంస్థలలోనికి వెళ్ళారు, ఆ సంస్థకి బాగా అటాచ్మెంట్ అయ్యారు. మరి ఆధ్యాత్మిక సంస్థకి అటాచ్మెంట్ అయిన తర్వాత ఎందుకు అటాచ్మెంట్ అయ్యారు అంటే, వాళ్ళు ప్రస్తుతము జీవిస్తున్న జీవన విధానంలో శాంతి కరువయ్యి సమస్యలతోటి పరిస్థితులతోటి వేగలేక మనస్సు ప్రశాంత గురించి ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థతో సంబంధం పెట్టుకొని అందరూ జీవనయాత్ర సాగిస్తున్నారు. మరి వీళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, సమస్యలు పరిస్థితులు వీటి నుంచి మనస్సు ప్రశాంతంగా ఉండాలనే కదా ఆ ఆధ్యాత్మిక సంస్థలతో సంబంధంలోనికి వెళ్ళారు. ఇది అక్కడేదో శాంతిని పొందుతున్నారు, బాగానే ఉంది, పర్వాలేదు. ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటంటే
పూర్తిగా ఈ యొక్క కుటుంబ వ్యవస్థ నుంచి బయటకు వచ్చి ఆధ్యాత్మిక సంస్థలలో సమర్పణం అయిపోయి సమర్పణ జీవనంతోటి అక్కడ జీవన విధానం సాగిస్తున్నారు. అది ఒక వర్గం. ఇప్పుడు ఉన్న సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ ఆధ్యాత్మిక సంస్థలో సమర్పణమయ్యి ఉండినటువంటి వాళ్ళ దగ్గర సమస్య వస్తుంది. ఏమిటి అంటే వాళ్ళు బాహ్య ప్రపంచం కుటుంబ వ్యవస్థ నుంచి బయటకు వచ్చేసారు కదా, వచ్చేసిన తర్వాత అక్కడ సమర్పణం అయ్యారు కదా ఆ ఆధ్యాత్మిక సంస్థతో. అది ఏదైనా XYZ ఏదైనా జరగానివ్వండి, అక్కడ వాళ్ళు కార్యకర్తలుగా పనిచేస్తున్నప్పుడు మరి వీళ్ళ లక్ష్యము వీళ్ళ గమ్యము ఎంతసేపు కూడా ఆ ఆధ్యాత్మిక సంస్థ ప్రగతి కోసమో లేకపోతే వీళ్ళ తాలూకా ఉన్నతి గురించో లేదా అక్కడ పదవులు పోస్టుల గురించో లేదా కీర్తి కాంక్షల గురించో వీళ్ళ జీవనయాత్ర సాగిస్తున్నారా, లేదా అక్కడ సమర్పణమయ్యి ఆత్మోన్నతికి స్వయం పురుషార్థాన్ని పెంపొందింపజేసుకుంటూ చేస్తున్నారా అని పరిశీలిస్తే ఆధ్యాత్మిక సంస్థలకు కార్యకర్తలుగా కాక పూర్వం కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు ఏ ఏ ఏ ఏ వివిధ విధాల ఈర్ష్య ద్వేషము అసూయ ఈ లోభ మోహ అహంకారాలతో ఉన్నారో సంస్థలలోనికి వెళ్ళిన తర్వాత అవే విషయాలతోటి అక్కడ మళ్ళీ జీవనయాత్ర సాగించేస్తున్నారు. పేరుకు మాత్రమే ఆధ్యాత్మిక సంస్థ XYZ అని ముసుగులు వేసుకుంటున్నారు. ఇదేం ప్రయోజనము? దేనికోసము? విలువలు అక్కడ పాటించటం లేదు, ఇక్కడ పాటించటం లేదు. అక్కడ మాట మీద నిలబడటం లేదు, ఇక్కడ మాట మీద నిలబడటం లేదు. కానీ చెప్పడము వల్లించడము మాత్రము ఆధ్యాత్మిక విషయాలు వల్లిస్తున్నారు. స్వయం దగ్గరికి వచ్చినప్పటికీ సేమ్ డిటో మక్కీకి మక్కి ఈ బాహ్య ఆధ్యాత్మిక సంస్థలకి అటాచ్మెంట్ కాక పూర్వము ఏ ఏ స్వభావ సంస్కారాలు ఉన్నావో అవే స్వభావ సంస్కారాలు దానికి మసిబూసి మారేడిగా వేసి కొత్తదనంతో ఆధ్యాత్మిక మాటలు కలిపి జ్ఞానం చెప్పేస్తున్నారు. ఇలా తయారైపోతుందండి. ఇప్పుడు చూసినవన్నీ అలాగే కనబడుతున్నవి. విలువలే ఏవి? పేరుకి జ్ఞానం, ఆచరణకి జీరో. ఇవి పనికిరావు. ఆత్మ ప్రగతికి ఇవి పెద్ద అడ్డుగోడలు. పోతే కుటుంబ వ్యవస్థలో ఉండినటువంటి వాళ్ళు మానసిక శాంతి గురించి ప్రశాంతత గురించి సంస్థలకు వస్తుంటారు, వెళ్తుంటారు, ఇది కాలక్షేపాలు చేసుకుంటూ అలా ఉన్నాను లేదంటే వెళ్ళిపోతుంటారు. ఆ కుటుంబ వ్యవహారాన్ని తనమునకలైపోయి కింద మీద పడిపోతుంటుంటారు. పాపం వాళ్ళ విషయం అనవసరం. కానీ వచ్చిన చికాకు ఎక్కడొచ్చింది? ఆధ్యాత్మిక సంస్థలు, ఆ సంస్థలో ఉండినటువంటి కార్యకర్తల్లోనే ఈ యొక్క గందరగోళం వచ్చేస్తుంది. మరి ఆత్మ ప్రగతి ఎక్కడుందండి? ఆత్మోన్నతి ఎక్కడుందండి? ఆలోచించండి. ఈ సంస్థలన్నిటికీ జీరో పెట్టండి. ఏ సంస్థకి అటాచ్మెంట్ అవ్వకండి. మీరు జ్ఞానానికి అటాచ్మెంట్ అవ్వండి, పరమాత్మకు సమర్పణం అవ్వండి. సంస్థకి అటాచ్మెంట్ అయ్యి కార్యకర్తగా అయ్యి సంస్థని పురోభివృద్ధికి మీరు తిప్పలబడుతున్నారే తప్ప మీ ఆత్మ ఉన్నతి గురించి మీరు తిప్పలబడడం లేదు. ఇలాగే చెప్తాను, మీరు వినండి, అర్థం చేసుకోండి. సరే, సమయం చాలా మించిపోతుంది. అయితే చెప్పాల్సింది ప్రాణశక్తిని వశపరుచుకుంటేనే మీ ఉన్నతి జరుగుతుంది. లేని పక్షంలో ఇవన్నీ కూడా కబుర్లు చెప్పుకోవడం వరకే. సరే, ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది కదా, ఇంతతోటి ఈ మంత్రాన్ని ఆప్ చేద్దాము. రేపు ఇంకోటి చెప్పుకుందాము. నమః శివాయ.